పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. ఒమన్ సముద్రంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కలిగి ఉన్న ఒక అమెరికా సైనిక నౌకపై ఇరాన్ నౌకాదళం దాడి చేసింది. ఇరాన్ ప్రాంతీయ జలాల వైపు నౌక వస్తుండగా దాడి చేసినట్లు ఇరాన్ వార్తా సంస్థ తస్నీం వెల్లడించింది. గతంలో ఇరాన్ వాణిజ్య నౌకలపై అమెరికా జరిపిన దాడులకు హర్ముజ్ జలసంధి నిబంధనల ఉల్లంఘనకు నిరసనగానే ఈ చర్యకు పాల్పడినట్లు ఇరాన్ తెలిపింది. మరోవైపు మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాతో సంప్రదింపుల మార్గాలు తెరిచే ఉన్నాయని, అయితే చర్చల్లో ఎలాంటి స్పష్టమైన పురోగతి సాధించలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ తెలిపారు. తాము మళ్లీ చర్చల టేబుల్ ముందుకు రావాలంటే ఇరాన్ ఇలా హక్కులను కాపాడటంతో పాటు లెబనాన్లో యుద్ధాన్ని ముగించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో లెబనాన్లో ఇజ్రాయెల్ మరోసారి దాడులు చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. ఒమన్ సముద్రంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కలిగి ఉన్న ఒక అమెరికా సైనిక నౌకపై ఇరాన్ నౌకాదళం దాడి చేసింది. ఇరాన్ ప్రాంతీయ జలాల వైపు నౌక వస్తుండగా దాడి చేసినట్లు ఇరాన్ వార్తా సంస్థ తస్నీం వెల్లడించింది. గతంలో ఇరాన్ వాణిజ్య నౌకలపై అమెరికా జరిపిన దాడులకు హర్ముజ్ జలసంధి నిబంధనల ఉల్లంఘనకు నిరసనగానే ఈ చర్యకు పాల్పడినట్లు ఇరాన్ తెలిపింది. మరోవైపు మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాతో సంప్రదింపుల మార్గాలు తెరిచే ఉన్నాయని, అయితే చర్చల్లో ఎలాంటి స్పష్టమైన పురోగతి సాధించలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ తెలిపారు. తాము మళ్లీ చర్చల టేబుల్ ముందుకు రావాలంటే ఇరాన్ ఇలా హక్కులను కాపాడటంతో పాటు లెబనాన్లో యుద్ధాన్ని ముగించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో లెబనాన్లో ఇజ్రాయెల్ మరోసారి దాడులు చేసింది.